వెల్కమ్ టు TG20 స్పెషల్. ఏంటి TG20 అనుకుంటున్నారా? సో ఐపీఎల్ అంటే అఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఎలా అలరిస్తుందో తెలుసు. అంతేనా, మన తెలుగు ప్రేక్షకులకే కాదు, తెలుగు ప్లేయర్స్కి ఏదైనా ప్లాట్ఫామ్ కావాలి అనే ఉద్దేశంతో తెలంగాణ క్రికెట్ లీగ్ మొదలవబోతోంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్స్ను ఒక్క వేదిక పైకి తీసుకురానుంది. ఖమ్మం జిల్లా గర్వంగా నిలిచే ఈ జట్టుకు చెందిన ప్లేయర్స్ ఉన్నారు, కోచింగ్, అలాగే సిబ్బంది, యాజమాన్య ప్రతినిధులు అంటే మేనేజ్మెంట్, అలాగే దేశీయ క్రికెట్లో హైదరాబాద్కు రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళు కూడా రాబోతున్నారు. అలాగే విశేష అనుభవం ఉన్న వాళ్ళు దీన్ని సొంతం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది మనకి జట్టు కెప్టెన్ సివి మిలిన్ ఈరోజు మనతో ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఫస్ట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద టీమ్ మేనేజ్మెంట్, దెన్ విల్ టాక్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్. ఈ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అలాగే ఈ TG20 తోటి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, ఇది రాష్ట్రంలో ఉన్న కుగ్రామాలకు కూడా ఎలా చేరబోతుంది, అక్కడ ఉన్న టాలెంట్ను ఎలా మనం బయటికి తీయబోతున్నాం, సవివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఫస్ట్ అన్విత గ్రూప్ హియర్. సో అచ్యుతరావు గారు, సరిత గారు, అండ్ అన్విత అండ్ అనూప్ with the coach Abhijit. So welcome, and we are really glad to welcome you here and very happy. Yes, first I must ask you that why Khammam League franchise ni meer సొంతం చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ TG20 IPL ని చూసి ఇన్స్పైర్ అయిందేనా, లేదంటే ఇస్ దేర్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ మైండ్ విచ్ ఇన్స్టింక్ట్ దీనికి స్టార్ట్ అవ్వడానికి? నేను అనిమిత గ్రూప్ స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి స్పోర్ట్ అనేది నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్. మా ఇంట్లోనే మా అమ్మాయి స్పోర్ట్స్లో ఉంది. చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నప్పుడు చిన్నప్పుడు ఖోఖో ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, బ్యాడ్మింటన్, షటిల్ ఆడుతూ ఉండేవాళ్ళం. కానీ రాను స్పోర్ట్స్లో, ఎడ్యుకేషన్లో, స్కూల్స్లో స్పోర్ట్ కంటెంట్ చాలా తగ్గిపోయింది. దాని తర్వాత నుంచి మేము దీన్ని ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్నాము. మా గ్రూప్ నుంచి ఒక ఇద్దరు టెన్నిస్ ప్లేయర్స్ని మేము స్పాన్సర్ చేస్తున్నాము. ఒక అమ్మాయి రిషితారెడ్డి ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 ఉంది, కంట్రీ నెంబర్ 3 అయింది మా దగ్గరకు వచ్చిన తర్వాత. ఇంకొక అమ్మాయి షణ్మితారెడ్డి అని చెప్పి తీసుకున్నాము. అండ్ రైట్ నో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ గర్ల్. అలాగే ఒక భువనగిరి నుంచి ఒక అనిమితారెడ్డి అనే అమ్మాయిని మేము స్పాన్సర్ చేస్తున్నాము. అండ్ షీఈ్ అ మౌంటైనర్. యాజ్ వి స్పీక్ ఇప్పుడు ప్రస్తుతం ఆ అమ్మాయి డెనాలి మౌంటైన్ సబ్మిట్ చేయడానికి వెళ్ళి యూఎస్లో ఉంది. ప్రాబ్లీ ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అది కంప్లీట్ అయ్యి తిరిగి వస్తుంది. అప్పటి నుంచి ఆ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో ఉన్నాము. చిన్నప్పటి నుంచి నాకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టము. మా టైంలో మేము పక్కింట్లో టీవీలోకి వెళ్ళి చూసేవాళ్ళం సినిమాలు, టీవీలో చూసేవాళ్ళం క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు. ఆ రోజుల్లో గవాస్కర్ గారు, కపిల్ దేవ్ గారు, సందీప్ పాటిల్, మహేంద్ర అమర్నాథ్, మదన్ లాల్ వాళ్ళు ఉండేవాళ్ళు, రోజర్ బిన్నీ గారు. ఇలా ఆ రోజు నుంచి ఇప్పటిదాకా క్రికెట్ చూస్తున్నాము. బట్ మెజారిటీ ఆఫ్ ది కిడ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రికెట్ మీద, మన దేశంలో క్రికెట్ చూడటం ఎక్కువ, క్రికెట్కి ఆదరణ ఎక్కువ, అందరూ అదే గేమ్లోకి వెళ్తున్నారు. స్పెషల్లీ ఆఫ్టర్ IPL ఇన్ 2007-08 ఇంకా ఎక్కువ ఆదరణ పెరిగింది క్రికెట్కి. అది చూసిన తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాం IPL లాంటి టీమ్ సక్సెస్ అయిన తర్వాత ఇది ప్రతి స్టేట్కి ఉండి ప్రతి చోట ఉంటే ఇంకా బాగుంటుంది. స్కూల్స్ లీగ్ స్టార్ట్ చేయొచ్చు అంటే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ ఆర్గనైజేషన్స్, టీమ్స్, స్కూల్స్ అన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా కొంచెం అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ తీసుకురావడానికి ఆ కాంపిటీషన్ మీకు ఇంట్రెస్ట్ ఉండడం వేరు, బట్ ఇలాంటి ఒక లీగ్ని అది మీ మదిలో రావడం, ఒక టీమ్ని మీరు ఫ్రాంచైజ్ని ఓన్ చేసుకోవటం, ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్. సో మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇట్ నీడెడ్. దానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. మీ పక్కన ఉన్నారు of course సరిత గారు. What kind of a support you have? She supports definitely. Whatever I do, she definitely supports. Fortunately, my kids also, they will involve themselves. వాళ్ళు కూడా వాటిలో ఇన్వాల్వ్ అవుతారు. I'm very happy for that. It's a very happy family as such to support each other in every damn thing. How are you projecting? అంటే ఈరోజు IPL టీమ్స్ ఒక కొత్త టీం రావాలంటే కనుక ఒక 10 సంవత్సరాలు ఆగాల్సిన సిచ్యువేషన్ ఉంది, right? So resale ki oka Bangalore team, it has went on to like 1.8 billion if I'm not wrong. Exactly. Right, sir? Yeah. So do you think something is going to happen the same way here? Honestly, we are not really bothered about numbers, commercials. దాని గురించి అసలు ఆలోచించలేదు. మేము ఆలోచించింది ఏంటంటే, yes, we are doing business in this state and we are making money in this state by doing business here. We just wanted to pay back something to society. Wonderful, sir. Wonderful. Give them a good round of applause, for this wonderful thought